శంకర్ గారు, ఈ లడ్డూ ఇష్యూ వచ్చిన తర్వాత, సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అందులో జంతువుల కొవ్వు కలవలేదని తెలిసిన తరువాత, రిపోర్ట్లో ఉన్న తర్వాత ఫ్లెక్సీలతో రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా ఈ దాడులు దౌర్జన్యాలతో ఈ ఇష్యూని పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకుండా, లడ్డూ ఇష్యూ ప్రజల్లోకి వెళ్లకుండా ఒక డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఆ ప్రయత్నంలో టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ సక్సెస్ అయిందా, బూమరాంగ్ అయిందా వాళ్ళకి? ఇది ఈశ్వర్ గారు వెరీ క్లియర్. ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరగకపోతే వైజాగ్ లో గీతం పేరుతో 5,000 ఎకరాల విలువైన భూమి కాజేస్తున్నటువంటి వైనం గురించి కానీ, లేకుంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళకు అన్యాయం చేస్తే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన దిక్కులు లేని పరిస్థితి ఉన్న సిట్యువేషన్ మీద కానీ, ఈ రెండు కాకుంటే తిరుమల విషయంలో సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద కానీ, ఇలాంటి అంశాల మీద మాట్లాడేటువంటి వాళ్ళు మనం అంతా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ వాటన్నింటినీ కప్పిపుచ్చి బూతుల గురించి, దాడుల గురించి, ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకి రక్షణ లేనటువంటి ఒక రాష్ట్రంలో అత్యంత దిగజారిపోయిన శాంతి భద్రతల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నామంటే ఎంతగా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది పక్క ప్లాన్ ప్రకారంగా చేసినటువంటి పని. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు చూడండి, ఆ ఫ్లెక్సీల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డిజైన్ తో ఒకే రోజు అన్ని ప్రాంతాల్లో పెట్టించారు. మొదట పిడుగురాళ్లలో పెట్టారు, ఆ తర్వాత దర్శిలో పెట్టారు, గుంటూరులో పెట్టారు, బెజవాడలో పెట్టారు. ఇట్లా చాలా ప్రాంతాల్లో కావాలని ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించారు. దర్శిలో ఫ్లెక్సీ చింపేస్తే మళ్ళీ ఆ కావాలని పోలీసుల పహారాతో మళ్ళీ అదే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గుంటూరులో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినప్పుడు ఈ ఫ్లెక్సీని తొలగించాలని చెప్పినప్పుడు కూడా తొలగించడం. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించడం. గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వివాదం వచ్చినప్పుడు సిట్ ఏర్పాటు చేస్తూ తిరుమలని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు, తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తూ దిగజార్చొద్దు అంటూ చాలా క్లియర్ గా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అప్పట్లో అనాపాలజెటిక్ సనాతన్ అంటూ పవన్ కళ్యాణ్, జంతు కొవ్వులు అంటూ నారా చంద్రబాబు నాయుడు, వీళ్ళంతా చేసినటువంటి ప్రచారం మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ సిట్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. సుప్రీంకోర్టు సిట్ ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రావాల్సి ఉంది. ఇదంతా చాలా ప్రాసెస్ జరగాల్సి ఉంది. కానీ అదంతా ఉండంగానే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారానికి పూనుకున్నారు. అంటే తిరుమలని మరింత అప్రతిష్ట పాలు చేయడానికి, తిరుమలని తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకోవడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారన్నది రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఈ ఫ్లెక్సీల వ్యవహారం చాటుతుంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ఏమో అక్కడే రాడ్లు కర్రలు పట్టుకుని పహారా కాస్తున్నా ఎవరి జోలికి పోదు. ఇది మొత్తం చాలా దూరం వెళ్ళేటువంటి వరకు సాగింది. అంతా పూర్తిగా ఒక లక్ష్యపూరితంగా సాగుతున్నటువంటి వ్యవహారం అని మనకి ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత, ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆరా తీశారట. కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని ఆదేశించారట. అసలు ఎక్కడైనా ఏమైనా నవ్విపోదురుగాక నాకేటి. పోలీసులు కూడా శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉండాలి, శాంతి భద్రతలు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అసలు ఒక సీఎంకి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి జరుగుతుంటే 24 గంటల తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడేదాకా వెళ్తున్నారంటే ఏ రీతిన పక్క స్కెచ్ ప్రకారంగా చేశారో మనకి ఇట్టే అర్థమవుతుంది. ఇందాక మాట్లాడినట్టుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పినట్టుగా రాబోయే వారం రోజుల పాటు కూడా ఈ రీతిని సాగిస్తాం అని చెప్తున్నారు. అంటే రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్దారనుకుంటున్నారు? రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, రాష్ట్రంలో పరిస్థితులు అభివృద్ధి కావాలి, రాష్ట్రం ముందుకెళ్లాలనేటువంటి ఆలోచించే వాళ్ళు చేసే ప్రయత్నమా, లేకుంటే రాష్ట్రం ఏవైనా పర్లేదు, మా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్తే చాలు, మా లక్ష్యాలు నెరవేర్తే చాలు, మేము ఎవరి మీద బురద జల్లాలనుకుంటే అదంతా సాగితే చాలు, ఎవరిని హింసించాలన్నా ఎవరిని అణిచివేయాలన్నా అవన్నీ సక్రమంగా జరిగిపోతే చాలు అనుకునేటువంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నమా? దీన్ని ఏ రకంగా చూడాలన్నది జనం నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా రాష్ట్ర బాగోగులు ఆలోచించి, రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ రీతిని ఉండాలని కోరుకోరు. నేరుగా ఒక పార్టీ, అధికార పార్టీ కార్యకర్తలే పెట్రోల్ బాంబులు తీసుకుని దాడులు చేసేటంత దుస్థితికి పట్టపగలు దిగజారంటే, అంతదాకా తెగించారంటే, పైగా నాకు వచ్చినటువంటి సమాచారం చాలా క్లియర్ గా పరిశీలిస్తే ఇంకా అర్థమవుతుంది. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి మీద దాడికి పాల్పడినటువంటి కొంతమంది వ్యక్తులే నిన్న జోగి రమేష్ ఇంటి దగ్గర కూడా ఉన్నట్టుగా, అదే దాడుల్లో పాల్గొన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇదే నిజమైతే మాత్రం ఇది పక్కాగా ఒక స్కెచ్ ప్రకారంగా క్లియర్ గా చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.
అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి దగ్గర పెట్రోల్ బాంబులు విస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? కేవలం 11 మంది పైన మాత్రమే కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారంటే ఏమన్నా దాడి చేసిన వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదా వీళ్ళు? అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర అయితే చాలా ప్లాంట్ గా మధ్యాహ్నం నుంచి అంటే సాయంత్రం 3 తర్వాత మొదలైనటువంటి అది విడతల వారీగా దశల వారీగా ఒకరి తర్వాత ఒకరన్నట్టుగా కార్యకర్తలు చాలా ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక ప్లాంట్ గా తరలించి ఒకరి తర్వాత ఒకరన్నట్టుగా దాడులు చేయించారు. ఇందాక ఆ రాంబాబు గారి అమ్మాయి మౌనిక కూడా మాట్లాడి చెప్తున్నారు, ఆమె ఒకరి తర్వాత ఒకరన్నట్టుగా పోలీసులే దగ్గరుండి విడతల వారీగా ఇంట్లోకి పంపించారు, దాడులు చేయమని పురుగొల్పారు అన్నట్టుగా ఆరోపిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి అక్కడ చాలా చాలా పెద్ద సంఖ్య, అది ఒక నెంబర్ ఎంత అద్దారు, ఒక విడతల వారీగా బ్యాచెస్ గా అక్కడ పంపిస్తున్నప్పుడు చాలా పెద్ద సంఖ్య ఉంది. అందులో ఉన్నటువంటి కొంతమంది ఇబ్రహీంపట్నంలో మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ ఇంటి దగ్గర కూడా కనిపించారంటే ఎంత పక్కాగా జరిగారు. అక్కడి నుంచి ఇక్కడ కూడా తీసుకొచ్చి మరుసటి రోజు ఇక్కడ యాక్టివిటీలో కూడా ప్లాన్ చేశారంటే ఎంత స్కెచ్ ప్రకారంగా జరిగిందో అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఇదంతా పూర్తి స్కెచ్ ప్రకారంగా సాగినటువంటి విషయంగా స్పష్టమవుతుంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చూడాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని పూర్తిగా దిగజార్చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని రాష్ట్ర అవసరాలని పూర్తిగా పణంగా పెట్టేసి తమ రాజకీయ లక్ష్యాల కోసం సాగిస్తున్నటువంటి కార్యకలాపంగా మనం చూడాల్సి ఉంటుంది. రైట్.